అది 2014 మచిలీపట్నం. మెగాస్టార్ చిరంజీవి బహిరంగ సభలో మాట్లాడుతూ ఉండగా ఆయనపై కోడిగుడ్లతో దాడి జరిగింది. ఈ కోడిగుడ్లు విసిరిన వారిలో బీజేపీ కార్యకర్తలతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు అనే వార్తలు గుప్పుమన్నాయి. చిరంజీవి బాధపడ్డారు. సీన్ కట్ చేస్తే 2024 పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి నడుం బిగించారు. తమ్ముడిని గెలిపించాలని కోరారు. ఖచ్చితంగా మా తమ్ముడి యొక్క అభివృద్ధిని, మా తమ్ముడు రాజకీయంగా ఎదగటానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచ కోరుకుంటాం. మోదీని హిట్లర్తో పోల్చిన చిరంజీవి ఇప్పుడు అదే మోదీకి మద్దతు ఇవ్వమని పరోక్షంగా అడుగుతున్నారు. అటు చెప్పను బ్రదర్ అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్తో కయ్యానికి దిగిన అల్లు అర్జున్ ఇప్పుడు పవన్ వెంట నడుస్తున్నట్టుగా ప్రకటించారు. ఇలా మెగా కుటుంబం అంతా ఏకతాటిపైకి వచ్చి ఏళ్లు దాటింది. ఇంతకీ ఈ దశాబ్ద కాలంలో ఏం జరిగింది? మెగా కుటుంబం అంతా ఒకే వాయిస్ వినిపించడానికి కారణమేంటో తెలుసుకుందాం. టాలీవుడ్లో మెగా కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. సినీ ఇండస్ట్రీని దశాబ్దాలుగా ఏలుతున్న కుటుంబం కూడా ఇదే. తెలుగు హీరోల్లో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకున్న ఘనత కూడా మెగా కుటుంబానికి చెందిన నటుడిదే. Iconic role certainly deserves another round of applause. अपने अभिनय से जनता ही नहीं ज्यूरी दिल जीतने वाले श्री अल्लू अर्जुन. అయితే ఫ్యామిలీ అన్నాక అలకలు సర్వసాధారణం. మెగా కుటుంబంలోనూ ఇలాంటి అలకలు ఉన్నాయి. అవి ఒక సమయంలో పవన్ వర్సెస్ చిరంజీవి, మరొక సమయంలో పవన్ వర్సెస్ అల్లు అర్జున్గా కనిపించాయి. అయితే 2024 ఎన్నికలు మెగా కుటుంబం మొత్తాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చాయి. ఒక్కొక్కరుగా అందరూ పవన్ కళ్యాణ్కు మద్దతు ప్రకటిస్తున్నారు. వరుణ్ తేజ్, చిరంజీవి, అల్లు అర్జున్ ఇలా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్కు సపోర్ట్ ఇచ్చారు. ఇది మెగా అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. ఓసారి గతాన్ని గుర్తు చేసుకుందాం. మెగా హీరోలకు సంబంధించిన ఏ సినీ ఫంక్షన్ జరిగినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవర్ స్టార్ అని అరవడం, సీరియస్గా మాట్లాడుతున్న వారిని డిస్టర్బ్ చేయడం లాంటివి జరుగుతూ ఉండే కాలం అది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీరు చూసి విసుగుపోయిన వారిలో చిరంజీవితో పాటు నాగబాబు కూడా ఉన్నారు. ఓ ఫంక్షన్లో అయితే నాగబాబు ఏకంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి వార్నింగ్ కూడా ఇచ్చారు. చెప్పను బ్రదర్ అనగానే ఎవ్వరికైనా అల్లు అర్జునే గుర్తొస్తాడు. ఈ డైలాగ్ అప్పట్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 2016లో అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు బ్లాక్ బస్టర్ ఫంక్షన్ విజయవాడలో జరిగింది. సరైనోడు సక్సెస్ ఈవెంట్లో బన్నీ మాట్లాడుతున్న సమయంలోనూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు. దీనికి కౌంటర్గా బన్నీ చెప్పను బ్రదర్ అని డైలాగ్ పేల్చాడు. ఈ ఒక్క మాటతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్కు వ్యతిరేకంగా మారిపోయారు అంటారు సినీ ఎక్స్పర్ట్స్. అటు 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ, బీజేపీ కూటమి తరపున ప్రచారం చేసింది. అప్పుడు చిరంజీవి కాంగ్రెస్ వైపు ఉన్నారు. పవన్ మోదీకి సపోర్ట్ చేయడాన్ని చిరంజీవి తీవ్రంగా వ్యతిరేకించారు. మోదీని హిట్లర్ అని, నిరంకుశుడని కామెంట్స్ కూడా చేశారు. బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని మండిపడ్డారు చిరంజీవి. ఈ కామెంట్స్ పెను దుమారాన్ని రేపాయి. చిరంజీవి మచిలీపట్నం సభలో ఉండగా ఆయనపై కోడిగుడ్లతో దాడి జరిగింది. పవన్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండే మచిలీపట్నంలో ఈ దాడి జరగడం సంచలనం రేపింది. నిజానికి మెగా ఫ్యామిలీ అంతా ఒకే తాటిపై ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ రియాలిటీలో మాత్రం జరిగేది వేరు అనే భావన ఫ్యాన్స్లో ఉంటుంది. మెగా వృక్షానికి బీటలు వారి ఏళ్లు గడుస్తోంది. అయితే ఎన్నికల వేళ ఆ బీటలు కనబడకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్కు అండగా నిలుస్తోంది. ఏది ఏమైనా చిరంజీవి నుంచి అల్లు అర్జున్ వరకు అంతా పవన్ కళ్యాణ్ వైపే ఉండటం జనసేన కార్యకర్తల్లో కొత్త జోష్ నింపింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.